నమస్తే, వెల్కమ్ టు వెన్నెల. మనము ఎంతగానో శ్రమించి నా 5వ తరగతి మిత్రులందరూ 6 నెలలుగా శ్రమించి కష్టపడుతున్నారు మన నవోదయ ఎగ్జామ్ కోసం. చివరికి ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మనము తీసుకోవాల్సిన 6 జాగ్రత్తలు చెప్పాలి అనే దానితోనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. దాంట్లో మొదటిది, మనము అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకునే దానికి మనకు అవసరమైన లింక్స్ అన్ని నేను కింద మన వెబ్సైట్ లో పొందుపరిచి ఉంచాను ఆల్రెడీ. దాన్ని చెక్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి చిన్న మిస్టేక్ ఉన్నా కానీ వెంటనే మనము నవోదయకి ఆ విషయం తెలియచేయాలి. తెలియచేయడం వల్ల దాంట్లో మార్పులు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. ఫోటో క్లియర్ గా కనపడుతుందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత రెండో విషయం, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ కి ఆధార్ కార్డ్ ని తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. మనము 10 గంటలకల్లా ఎగ్జామ్ హాల్లో ఉంటే విద్యార్థి ప్రశాంతంగా అక్కడ ఉన్న వాతావరణానికి సెట్ అవ్వడానికి టైం సరిపోతుంది. 10 గంటలకల్లా అక్కడ ఉండేలాగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. 4వది, ఖచ్చితంగా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ లేదా బ్లూ పెన్ అయినా వాడచ్చు. పెన్సిల్ మాత్రము వాడద్దు. ఖచ్చితంగా పెన్సిల్ ఎగ్జామ్ హాల్ కి తీసుకుని వెళ్ళొద్దు. మీకు రఫ్ ఏరియా ఉంటుంది, దాంట్లో కూడా పెన్ తోనే చెయ్యండి. పెన్సిల్ తీసుకెళ్లడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. పాయింట్ నెంబర్ 5, OMR షీట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ చిన్న పెన్ను గీత బబ్లింగ్ ఏరియా దాటి బయటికి రాకూడదు. మనము ఇన్ని నెలల్లో కష్టపడి చదువుకున్న రిజల్ట్ అనేది ఆ బబ్లింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. OMR చాలా జాగ్రత్త. ఎక్కడ నలక్కండా ఉండేలా కూడా జాగ్రత్త తీసుకోండి. పాయింట్ నెంబర్ 6, మనము ఎగ్జామ్ హాల్ కి వాచ్లు కానీ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏవి తీసుకువెళ్ళకూడదు. మనం ఎగ్జామ్ హాల్ కి తీసుకువెళ్ళవలసిన వస్తువులు ప్యాడ్, అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, పెన్ను. ఇవి 4 ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. అలాగే విద్యార్థులకి కొంచెం కంఫర్టబుల్ గా ఉండే బట్టలు వేస్తే ఎగ్జామ్ హాల్లో ఫ్రీగా ఉంటారు. చివరిగా మనం 6 నెలలుగా పడిన శ్రమకి రిజల్ట్ కనబడే రోజు ఈ ఎగ్జామ్ డేట్. పిల్లల్ని ఈ 2 రోజులు స్ట్రెస్ కి గురి చేయకండి. వాళ్ళు ఇప్పటిదాకా చాలా కష్టపడి ఉన్నారు. సరిపడా నిద్ర ఉండేలాగా చూడండి. దీంతో విద్యార్థులు పరీక్షలో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లే ట్రాన్స్పోర్ట్ విధానం ముందుగానే ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్ కి రీచ్ అయ్యేలాగా చూడండి. మా వెన్నెల తరపున విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. నవోదయ ఎగ్జామ్ 100% అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.